ప్రియమైన విద్యార్థినులకు నా శుభాశీస్సులు. ఇంతవరకు మనము గత వీడియోలో యమకాలంకారము అనే శబ్దాలంకారాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే శబ్దాలంకారాలన్నింటినీ ఒక్కసారి పునర్విమర్శ కూడా చేసుకున్నాం. మరి ఇవాళ అలంకారాలలో ప్రధానమైనవి రెండు రకాలని చెప్పుకున్నాం కదా. ఒక రకము శబ్దాలంకారాలు, అవి మనము ఇంతవరకు సోదాహరణంగా విపులీకరించి తెలుసుకున్నాం. మరి ఈరోజు అర్థాలంకారాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. అర్థప్రధానంగా కలిగి చమత్కారం కలిగించేవి అర్థాలంకారాలు. పాఠకులకు మనోల్లాసం కలిగించడంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సుమారు 100 వరకు అర్థాలంకారాలు ఉన్నప్పటికీ ప్రసిద్ధమైనవి 6 అర్థాలంకారాలు ఉన్నాయి. అసలు అలంకారాల్లో అర్థప్రధానంగా ఉండడం అంటే ఏమిటి అంటే, శబ్దం అంటే అక్షరాల యొక్క కూడికను బట్టి ఉండేది శబ్దాలంకారం అయితే, ఆ అలంకారంలో ఉన్నటువంటి అర్థాన్ని వివరించేవి అర్థాలంకారాలు. ఈ అర్థాలంకారాలు 6 రకాలను అనుకున్నాం కదా. అవి 1 ఉపమాలంకారము, 2 ఉత్ప్రేక్షాలంకారం, 3వది రూపకాలంకారం, 4వది అతిశయోక్తి అలంకారం, 5 అర్థాంతరన్యాసాలంకారం, 6 స్వభావోక్తి అలంకారం. ఈ 6 రకాల అలంకారాల గురించి మీకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో పరీక్షలలో ఇవ్వడం జరుగుతోంది. ఇంతకు మునుపు 10వ తరగతి వరకు కూడా మీరు అలంకారాలన్నింటిని గురించి తెలుసుకుని ఉంటారు. మరి ఈ అలంకారాల్లో ఒకటైనటువంటి మొట్టమొదటిది ఉపమాలంకారం. దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. అలంకారాల్లో మొట్టమొదటిది ఉపమాలంకారము అని అన్నాం కదా. మహాకవి కాళిదాసు తన రచనలలో ఉపమా అలంకారానికి చాలా చక్కని ప్రాధాన్యతను ఇచ్చాడు. అందుకే ఉపమా కాళిదాసస్య అని నానుడి కూడా ఉన్నది. అసలు ఇప్పుడున్నటువంటి ఈ అర్థాలంకారాలన్నింటికీ కూడా ఉపమాలంకారమే ఆధారంగా ఉంది. ఉపమా అంటే ఏ వస్తువైతే పోల్చబడుతుందో అది ఉపమ. ఉపమేయము, ఉపమానము, సమాన ధర్మము, ఉపమావాచకము, ఈ 4 రకాలు కలిసి ఉన్నటువంటి దాన్ని ఉపమాలంకారము అని అంటారు. ఇప్పుడు ఈ అలంకారాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉపమాలంకారం ఉపమానోపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం ఉపమాలంకారం. ఇందులో ఉపమేయము వర్ణించే వస్తువు, ఉపమానం అంటే పోల్చు వస్తువు, సమాన ధర్మం, ఉపమావాచకం అనే 4 ప్రధాన భాగాలు ఉంటాయి. అంటే ఉపమానము అంటే అది ఏ వస్తువుతో పోలుస్తామో ఆ వస్తువు ఉపమానం. ఉపమేయము అంటే పోల్చదగిన ప్రధానమైన వస్తువు, అంటే వర్ణింపబడే వస్తువు. సమాన ధర్మం అంటే ఏమిటంటే ఉపమాన ఉపమేయాలు రెండింటిలోనూ ఉండే సామ్యమే సమాన ధర్మం. ఉపమావాచకం అంటే వలే, పోలే, లాగా, చందము, విధము ఇటువంటి పదాలు మనకు ఆ పద్యంలో కానీ వాక్యంలో కానీ వస్తే దానిని మనము ఉపమావాచకము అని అంటాం. ఈ 4 కలిసి ఉన్నటువంటి దానిని ఉపమాలంకారము అని అంటారు. ఓ రాజా, నీ కీర్తి హంసవలే ఆకాశగంగలో ఓలలాడుతున్నది. ఇది ఒక ఉదాహరణ. దీనిలో 1 ఉపమేయము అనేది
రాజు యొక్క కీర్తి. ఉపమానం హంస. ఉపమావాచకం వలె. సమాన ధర్మం ఓలలాడడం. అంటే ఆయన యొక్క రాజుగారి కీర్తి హంస వలె ఆకాశగంగలో ఓలాడడం అనేది ఇందులో అర్థం ఉంది. రాజుగారి కీర్తిని హంసతో పోల్చడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఉపమా అలంకారము. ఉదాహరణగా చూస్తే ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది. ఈ వాక్యాన్ని మీరు అనేక సార్లు విని ఉంటారు. ఇందులో ఆమె ముఖము అనేది ఉపమయము, చంద్రబింబము ఉపమానము, వలె ఉపమావాచకం, గుండ్రంగా ఉండడము అనేది సమాన ధర్మం. కాబట్టి ఈ 4 రకాల విషయాలు ఉంటేనే అది పూర్ణోపమ అంటారు. పూర్ణంగా ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి లోపించినా అది లుప్తోపమ అని అంటారు. రాబోయే పెద్ద తరగతుల్లో మీకు ఈ అలంకారాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే అలంకార శాస్త్రంలో క్షుణ్ణంగా ఉంటాయి. ఇప్పటికి మాత్రం మనము పరీక్షా దృష్టితో తెలుసుకుంటున్న విషయం ఇది. ఇక్కడ మీకు ఒక చిత్రాన్ని చూపిస్తున్నాను. ఇదేమిటి? ఆకాశము నీలం రంగులో ఉండడము, మబ్బులు. ఈ చిత్రం చూసి మీరు కొంత ఆశ్చర్యపడి ఉండొచ్చు. ఈ చిత్రము నేను చెప్తున్న ఉపమాలంకారానికి అన్వయించుకోవచ్చు. ఎట్లా అంటే ఆ మబ్బులు మంచు కొండలా అన్నట్లున్నాయి అని అంటేనేమో అది ఉత్ప్రేక్షాలంకారం. సరే, ఉపమాలంకారానికి అన్వయించుకుందాం. ఆ మబ్బులు దూది పింజల వలె ఉన్నవి. ఆకాశంలో దూది పింజలు బయట గాలి కదులుతూ ఉంటాయి. అలాగే ఆకాశంలో ఆ మబ్బులు కూడా దూది పింజల్లాగా కదులుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి కదా. కాబట్టి మబ్బులు అనేవి ఉపమేయము, దూది పింజలు ఉపమానము, వలె ఉపమావాచకము, కదలడం అనేది ఉండడం అనేది సమాన ధర్మం. ఈ 4 రకాలుగా ఇలా చాలా విషయాలలో మనము అన్వయించుకోవచ్చు. ఇంతవరకు మనము ఉపమా అలంకారాన్ని గురించి సోదాహరణంగా తెలుసుకున్నాము. మీరు మన పాఠ్యాంశంలో విదుర నీతి అనే పాఠంలో ఉన్నటువంటి అలంకారాల్లో ఉపమా అలంకారం గురించి కూడా ఉన్నది. దానిని తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయండి.